వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. కానీ సినిమానే ఫ్యాషన్, సినిమాలోనే యాక్ట్ చేయాలి. నాకు సినిమా చాలా ఇష్టం. అంటే బేసికల్ గా ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అయిపోయింది కదా. దాని తర్వాత థియేటర్ లో చూసి మనం కూడా ఇలా చేయాలరా అంటే అక్కడ రిసెప్షన్ ఏదైతే వస్తుందో థియేటర్ లో అరుస్తారు, మనకు కూడా అరిస్తే ఆ ఫీల్ ఎంత బాగుంటుంది. అలా స్టార్ట్ అయింది అంతే. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ డేకి వెళ్ళినప్పుడు ఇంకా ఏం అరుస్తున్నారు అంటే బయట సినిమా రిలీజ్ ముందు ఆ రష్ లో అరుచుకుంటూ సినిమా రిలీజ్ అయ్యాక నవ్వుతూ ఆ ఎంజాయ్మెంట్ మన కోసం చేస్తే ఎంత బాగుంటుంది. 200% చాలా బాగుంటుంది, కిక్ వేరేది. అలా స్టార్ట్ అయింది. ఇంకా ఇంట్లో నేను మళ్ళీ చేస్తాను అలా చెప్పి. కానీ బీటెక్ అయిపోయింది ఇప్పుడు. బీటెక్ గోల్డ్ మెడల్, డిస్టింక్షన్. ఓ అంటే మంచి బాగా క్లవర్, ఇంటెలిజెంట్. అంతేం లేదు. క్యాంపస్ సెలక్షన్స్ లో ఏ కంపెనీ వచ్చింది మరి? కూర్చోలేదు. అదే ఇటు వెళ్దామని. 1 కోటి రూపాయల ప్యాకేజ్ వచ్చినా గానీ సినిమాలే చేయాలని వదులుకొని వచ్చేసాడు అన్నారు ఎవరు. లేదు నేను కూర్చోలేదు అసలు. లేదు కానీ వచ్చినాయి. నేను కూర్చోలేదు అసలు. నేను అసలు ప్లేస్మెంట్స్ లో కూర్చోలేదు. నేను ఈ లిటిల్ హార్ట్స్ ఏదైతే ఉందో ఇది 4th ఇయర్ చేసేటప్పుడు వచ్చింది. 4-2 చేసేటప్పుడు ఇంకిటే చేస్తూ వచ్చాను. అంటే ఇంట్లో కూడా టైం తీసుకో ఇక్కడ చెయ్యి అన్నారు. దాని తర్వాత అప్పుడు చూద్దాం. ఇంట్లో వాళ్ళు ఫుల్ గ్రీన్ సిగ్నల్. ఫుల్ చిన్నప్పటి నుంచి చాలా సపోర్టివ్. డాడీ, మమ్మీ, అమ్మ అయితే డాడీ, అమ్మ కొంచెం అల్లరి చేస్తావు అది చూసుకో అంటుంది కానీ డాడీ ఫుల్ సపోర్టివ్. అన్న చాలా సపోర్టివ్. అల్లరంటే ఎలాంటి అల్లరి ఎక్కువ చేస్తావు? ఏముంటది ఇంకా ఇప్పుడు పెద్దోడు అయిపోయావు. ఇప్పుడు ఏముండదు. చిన్నప్పుడు అంటే ఇంకా అందరు సైలెంట్ గా ఉండి వెళ్ళి అక్కడ డాన్స్ వేయడం, వెళ్ళి అక్కడ మాట్లాడడం. ఇప్పుడు లేదా? ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయావు. అంటే మారిపోయానంటే మన క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర అలాగే ఉంటా కానీ బయట అలా ఉండకూడదుగా. అలా ఉంటే ఏంటి వీడు ఇలా ఉన్నాడు అని అంటారు. ఏ కాలేజ్ లో చదివావు బీటెక్? గోకరాజ్ రంగరాజ్. డిస్టింక్షన్ లో పాస్ అయ్యి మంచి ఇంటెలిజెంట్ అయినా కానీ సినిమా ఇండస్ట్రీకే రావాలని. ఇంటెలిజెంట్ కాదు బట్ సినిమా చాలా ఇష్టం నాకు. కానీ ఏ ప్రొడ్యూసర్ గుర్తించారు నిఖిల్ మళ్ళీ నిన్ను, ఈ అబ్బాయి ఒకప్పుడు మంచి చిన్న చైల్డ్ యాక్టర్, ఈ అబ్బాయి నేను హీరోగా ఎవరిని కలవలేదు. నువ్వు లిటిల్ హార్ట్స్ ఎలా వచ్చిందంటే మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అని ఉంటారు. మన లిటిల్ హార్ట్స్ సినిమాకి సింజిత్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. సో తను మా అన్న చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఓకే. సో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సింజిత్. అయితే తను మెసేజ్ చేశాడు నాకు, ఇలా రోల్ ఉందిరా, నువ్వు నీకు యాక్టింగ్ ఇది కదా, ఆడిషన్ ఇస్తావా అని. ఇస్తా అన్న. అలా వెళ్ళా. ఓకే. అలా వెళ్ళి డైరెక్టర్ అన్న మార్తాండ్ అన్నతో ఆఫీస్ లో నా ఒక డైలాగ్ ఇచ్చారు, అది చెప్పాను. బాగుంది, ఓకేరా ఇలాగే చేయాలి అన్నారు. ఇంకా అలా వచ్చింది. హీరో దీంట్లో? లేదు హీరో మౌలి. హీరో బెస్ట్ ఫ్రెండ్. కానీ ఎలా నువ్వు హీరో అవుదామన్నా లేకపోతే మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా ఓకేనా, లేకపోతే కామెడీ చేద్దామన్నా? కామెడీ చాలా ఇంట్రెస్ట్. హీరో అది ఇంకా అనుకోలేదు. అంటే వస్తే ఇంకా టైం ఉంటుంది, ఇంకా కష్టపడాలి దానికి. ఇప్పుడు చేసినా ఏం లాభం లేదు, కొంచెం కష్టపడి పేరు వచ్చాక. లేకపోతే ఏదేమైనా ఇండస్ట్రీలో ఉంటే చాలు అనుకుంటా. అలా నాకు చెప్తున్నా కదా, బేసికల్ గా ఎవరు గుర్తించకపోతే చేసేం లాభం. ఓకే. నేను చేస్తున్నా అంటే ఒరే వీడు చేస్తున్నాడు రా, వీడు సినిమాలో ఉంటే సినిమా బాగుంటుందిరా, ఓకే వీడు ఉన్నాడంటే కామెడీ బాగుంటుందిరా, లేదా మన కోసం సినిమాకి వస్తున్నారంటే అలా ఎదగాలి. ఓకే. ఒక 10 మంది ఇక్కడ స్టార్ట్ అయితే మనం ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. అది ఏం ఫస్ట్ టైం మొన్న స్టేజ్ మీదకి వచ్చావు చాలా ఇయర్స్ తర్వాత, ఒకసారిగా మైక్ పట్టుకొని మిగతా వాళ్ళ ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాడు పిల్లగాడు, ఈ అబ్బాయా? అవునవును. అసలు లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు. అది చెప్పాక బ్రో అసలు గుర్తుపట్టలేకపోయాము అంటే థ్యాంక్ యూ. అంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ బేసికల్ గా. వాళ్ళు ఇంకా నన్ను గుర్తుపెట్టుకుని, చిన్నప్పుడు ఎప్పుడో 10 years అయిపోయింది కదా నేను చేసి, అయినా గుర్తుపెట్టుకున్నారు. గణేష్ వచ్చి సుమారు ఒక 16 years అయిపోయింది ఇప్పుడు, 2009 అంటే. అయినా డీల్స్ లో పెట్టి బ్రో నువ్వా సూపర్. అనిల్ రావుపూడి వీళ్ళంతా షాక్ అయి ఉంటారు. వాళ్ళు అన్నారు కదా నువ్వేంట్రా గుర్తుపట్టలేకపోయాము అని. ఓకే. న్యూస్ ఆర్టికల్స్ కూడా చాలా వచ్చాయి, చదివాను. అవును, అది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే కదా. ఇప్పుడు బాగా వెళ్తావు ఇంకా చూడాలి. సో డైరెక్టర్స్ ఆ స్పీచ్ తర్వాత విన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎవరన్నా టచ్ లోకి రావడం? ఎవరు లేరు. అంటే అసలు ఎవరు చిన్నప్పుడు కూడా ఎవరిని అడగలేదు నెంబర్లు అవేమి. అంటే మమ్మీ చాలా
అంటే ఆల్ క్రెడిట్ మమ్మీకే. ఏం చేసినా అసలు అలా అడగకూడదు, తప్పు. ఓకే. అసలు ఎప్పుడూ అడగనేవ్వలేదు. మనం వెళ్ళి ఫోన్ తీసుకుని అడిగేస్తే మనం చిన్నపిల్లలం కదా, అలా అల్లర్లో అడిగేస్తే ఇస్తారు. కానీ మమ్మీ అసలు తప్పు నాన్న, అసలు అలా ఎప్పుడు అడగకూడదు, వాళ్ళు అడగకూడదు అన్నారా. ఓకే అన్న. ఓకే. ఏం చేస్తారు డాడీ? ఏం చేస్తారు డాడీ? ఇప్పుడు రిటైర్డ్, AGM SBIలో. ఓ, అయితే ప్రాబ్లం లేదు మనకి. లోన్స్ గీన్స్ బాగానే వస్తాయి ఫైనాన్సర్స్, ప్రొడ్యూసర్స్ కి ప్రాబ్లమే లేదు. బాబుని హీరోగా పెట్టుకోవచ్చు. AGM. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. అన్న జాబ్ చేస్తాడు. అన్న IIMలో MBA చేశాడు, ఇప్పుడు జాబ్ చేస్తాడు. నువ్వు చిన్నవాడు? నేను చిన్న అంతే. అన్న ఒక సినిమా చేశాడు, కిక్ లో చేశాడు. ఏ కిక్ లో లాలీపాప్ పెట్టుకుంటాడు, అది మా అన్న. నేను కిక్ లో చేశాను. ఓకే. కిక్ ఏంటంటే మా అన్న చేసిన ప్రతి సీన్ లో నేను పక్కన చూసి నేనే యాక్టింగ్ చేసేవాడిని. ఓకే. నాకు ఇయ్యండి అని. అంటే గణేష్ కన్నా ముందు కిక్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో నేను వెళ్ళి నాకు ఇయ్యండి అని. అప్పుడు ఒక చిన్న క్యారెక్టర్, ఒరే మీ నాన్న ఉయ్యాలు ఊగేస్తున్నాడు, ఎల్లు పెద్దాం పదా అని అంట. అదొక్కటి చేశా. దాని తర్వాత గణేష్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే బాబాయ్ ఉన్నారు కాబట్టి లక్కీగా నీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. అవును, బాబాయ్ అసలు చాలా సపోర్టివ్. ఎందుకంటే కాంట్రాక్ట్స్ ఈజీగా దొరుకుతాయి, లేకపోతే ఎవరికైనా రిఫర్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి నీకు. సో ఇప్పుడు బాబాయ్ ఎలా ఫుల్ సపోర్ట్ ఉన్నారా? యా. బాబాయ్ కూడా అరే ఇలా ఉండాలిరా, ఇలా మాట్లాడాలి, వెళ్ళినప్పుడు ఇలా ఏం సినిమాలు చేసినా చూసుకుని చెయ్యి, ఎల్లు నువ్వు దా సినిమాలకి, చాలా సపోర్టివ్. బాబాయ్ చిన్నప్పుడు కూడా అసలు అంటే ఇక్కడికి వచ్చిందే బాబాయ్ వల్ల. ఆయన లేకపోతే ఇంకా అసలు ఆడిషన్లు అవేం లేవు కదా. ఓకే. డైరెక్ట్ ఆయన పెళ్ళిలోనే. ఇంకా ఇప్పుడు కూడా బాబాయ్ కూడా అంతే, నువ్వు ఫస్ట్ డిగ్రీ తెచ్చుకో తర్వాత మాట్లాడదాము అని. ఓకే. నేను ఎప్పుడు బాబాయ్ని కలిసిన, బాబాయ్ యాక్టింగ్ చేయాలి బాబాయ్, మళ్ళీ యాక్టింగ్ చేయాలి బాబాయ్, అలా అనేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నారు రవి గారు? అబ్బుర్ రవి గారు మంచి సినిమాలు తీశారు. గూఢచారి 2, డెకాయిట్. బాబాయ్ చాలా, బొమ్మరిల్లు, ఊపిరి, చాలా పెద్ద సినిమాలే అన్ని చేశారు ఆయన. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు గూఢచారి 2 చేస్తున్నారు, డెకాయిట్ చేస్తున్నారు. సో వాటిల్లో మనకి రోల్స్ ఇంకా అప్పటికి ఇంకా నేను ఇంజనీరింగ్ అయితే కదా చేసేది. ఓకే. ఓకే. సో ఇప్పుడు కమింగ్ వచ్చే మూవీస్ కి పక్క ఏముందిలో 2-3 మూవీస్ పడితే నిఖిల్ మళ్ళీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాం. పెద్ద విషయం ఏం కాదు. ఇండస్ట్రీలో కావాల్సింది లక్, బ్యాక్గ్రౌండ్. కానీ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పను, లక్కే ఉండాలి. లక్ ఉండాలి, టాలెంట్ ఉండాలి. డెఫినెట్ గా ఈ రెండు. డెస్టినీ ఒకటి ఉంటుంది డెఫినెట్ గా. పెద్ద పెద్ద స్టార్ ప్రొడ్యూసర్లు, స్టార్ డైరెక్టర్ల కొడుకులు ఒక సినిమా తీసి ఇండస్ట్రీలో కనపడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ లైన్ వాళ్ళు ఉన్నారు. సో ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా చెప్పలేం ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ మనం కష్టపడాలి అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.